ఈ వృద్ధాశ్రమం మా అక్కగారైనటువంటి యలమంచి విజయలక్ష్మి గారు, బావగారైనటువంటి లక్ష్మణరావు గారు ఆశయాల మేరకు దీన్ని సర్వీస్ మోటివ్తో, అంటే సేవా దృక్పథంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా దీన్ని రన్ చేస్తున్నాము. దీనిలో 3 రకాలైనటువంటి వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి సింగిల్ రూమ్, 2 వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలన్నట్లయితే డబుల్ రూమ్స్ ఉన్నాయి. అలా కాకుండా కొన్ని తక్కువ ఖర్చులు ఉండాలంటే డార్మెటరీ అనేటువంటి దానిలో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులంతా కూడా ఏంటంటే పిల్లలు అమెరికాలో ఉండటం కానీ, లేకపోతే ఉన్నత ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ దగ్గర వీళ్ళ ఉండటానికి అవకాశం లేనటువంటి వాళ్ళే ఎక్కువగా ఇక్కడ ఉండటం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు దూరంగా ఉన్నారనే ఉద్దేశంతో లోన్లెస్ ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత వాళ్ళు కనుక కదలలేకపోయినట్లయితే ఆహారం ఇవన్నీ కూడా రూమ్ సౌకర్యం అనేటువంటిది ఉంటుంది. తర్వాత మందులు సక్రమంగా టయానికి వేసుకుంటున్నారా లేదా అనే దాంతో సూపర్విజన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వీటి బయట నుంచి ఆధ్యాత్మిక తత్వవేత్తల చేత ఆధ్యాత్మిక ప్రసంగాలు అనేటువంటి కూడా ఇప్పించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందండి. మా బావగారైనటువంటి లక్ష్మణరావు గారు ఉద్యానవన శాఖ డైరెక్టర్ అవడం చేత ఈ వృద్ధాశ్రమాన్ని స్థాపించినప్పుడే ఆయన వివిధ రకాలైనటువంటి పండ్ల మొక్కలైనటువంటి నేరేడు, వివిధ రకాలైనటువంటి మామిడి, చింత, ఉసిరి, సపోటా, జామ, ఇలా అన్ని రకాల పండ్ల మొక్కలు అనేటువంటి పెట్టడం జరిగింది. అవి ఈ రోజున ఫలసాయానికి వచ్చి కాయలు కాస్తున్నాయి. సో ఇందులోని పండ్లన్నీ కూడా వాళ్ళకే, లోపల ఉన్నటువంటి వృద్ధులకే వినియోగించడం అనేది జరుగుతుంది. తర్వాత కూరగాయలు కూడా భిన్న రకాలైనటువంటి కూరగాయలు, టమాటాలు, వంకాయలు, ములక్కాయలు, టమాటా, ఆకుకూరలు అయినటువంటి చుక్కకూర, పాలకూర అన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో పండించి వాటినే వాళ్ళకి వండి పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు నా వెనకాల కొన్ని కూరగాయలు కూడా మొక్కలు కూడా మీకు కనపడుతున్నాయి. టమాటా, వంగ అనేటువంటివి అనమాట. తర్వాత ఈ సేంద్రియమైన ఆహారం ఉపయోగించడం మూలంగా ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు. అయితే బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఒక నెల రోజుల్లోనే వాళ్ళు కోలుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దీనిలో గొప్పతనం అంటే ఏమీ లేదు. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఏది ఎలా ఉన్నప్పుడు కూడా టైం ప్రకారం గంట కొడతారు, గంట ప్రకారం ఆహారం తీసుకుంటారు. ఆ తీసుకునేటువంటి ఆహారం అనేటువంటి ఉప్పు తక్కువగా ఉండి రుచికరంగా ఉండి ఆర్గానిక్తో ఉండటం మూలంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. అది ఆరోగ్య రహస్యం అన్నమాట. ఈ హోమ్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్య రహస్యానికి కారణం టైమ్లీ భోజనం, తర్వాత సేంద్రియ కూరగాయలు అనేటువంటిది తినటం అనేటువంటి.